జెన్సీ మీన్స్ జెడ్ జనరేషన్, జీ జనరేషన్ కూడా అంటారు. యాక్చువల్లీ మన ఫుల్ వీడియోస్ లెంగ్త్ ఇప్పటి వరకు 5 minutes బిలోనే ఉందండి. బట్ ఈ జనరేషన్స్ గురించి మాట్లాడడానికి నాకు 5 minutes సరిపోలేదు. సో కొంచెం వీడియో లెంగ్త్ ఎక్కువైంది, అడ్జస్ట్ చేసుకోండి. అసలు చైతు ఈ జనరేషన్స్ గోల్ ఏంటి అనే కదా. జనరేషన్ XYZ అని మనం పుట్టిన ఇయర్స్ని బేస్ చేసుకొని ఇలా కేటగరైజ్ చేశారు. ఇప్పుడున్న యూత్ ఈ జనరేషన్ Z కేటగిరీ కింద వస్తారు. ఈ జనరేషన్ పిల్లల గురించి మీకు తెలిసింది చెప్పండి అని ఎవరినైనా అడిగి చూడండి, వెంటనే వచ్చే వర్డ్స్ టైం పాస్, యూజ్లెస్, స్క్రోలింగ్, డిస్రెస్పెక్ట్, డైరెక్షన్లెస్. ఆగండి ఒక్క నిమిషం. జెన్జీ వాళ్ళు ఫోన్లో మునిగి తేలుతూ పక్కన ఏమవుతుందో కూడా పట్టించుకొని నిర్లక్ష్య ధోరణిలో ఉన్నారు. ఇదే కదా కంప్లైంట్. ఒక్కసారి ఆలోచించండి, ఇలా ఉండడం నిజంగా వాళ్ళ నేచరా లేక అలవాటా? అసలు ఎందుకు వీళ్ళందరికంటే డిఫరెంట్గా ఉన్నారు అని ఎప్పుడైనా ఆలోచించామా? ఈ జనరేషన్ Z కేటగిరీ డిజిటల్ వరల్డ్ స్టార్ట్ అయిన ఫస్ట్ జనరేషన్ అండి. అంటే డిజిటల్ వరల్డ్ స్టార్ట్ అయిన తర్వాత పుట్టిన ఫస్ట్ జనరేషన్. మనకు తెలిసిందే కదా, ఏదైనా ఒక కొత్త టెక్నాలజీ కానీ మార్పు కానీ వచ్చిందంటే దానితో కలిసిపోవడానికి మనకు కొంత టైం పడుతుంది. ఇదే జనరేషన్ గ్యాప్. వీళ్ళు పుట్టే టైంకి ఫోను, ఇంటర్నెట్ అన్నీ మన చేతుల్లోకి వచ్చేసాయి. ఎలా అంటే మెమరీస్ అంటూ పుట్టగానే ఫొటోస్, వీడియోస్ అని వాళ్ళకి మనమే ఫోన్ని ముందు పరిచయం చేసాం. అరే ఎలా అయిపోయిందంటే వీళ్ళు తినాలన్నా ఆడుకోవాలన్నా వీళ్ళకి ఫోన్ చేతికిస్తేనే పనులు జరుగుతున్నాయి. పేరెంట్స్ కంటే ఎక్కువగా వీళ్ళని ఫోన్ చూసేంతగా వాతావరణం మారిపోయింది. బయట ప్రపంచాన్ని చూపించడం మానేసి ఫోనే వాళ్ళ ప్రపంచం అయ్యేలా తెలియకుండా మనమే చేసేసాం. ఇలా ఎందుకు జరగడానికి అనడానికి బోలెడు రీజన్సే ఉన్నాయి అనుకోండి. ఇండిపెండెంట్ లైఫ్ అవ్వచ్చు, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవ్వచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. బట్ ఇప్పుడు మన టాపిక్ జెన్జీ జనరేషన్ కాబట్టి ఈ టాపిక్ నుంచి డైవర్ట్ అవ్వాలనుకోవట్లేదు. సో ఇలా అలవాటు పడ్డ వీళ్ళని రోజంతా ఫోన్ చూస్తూ టైంపాస్ చేస్తున్నావు అనడంలో ఏమాత్రం న్యాయం ఉందంటారా? సో వీళ్ళని తప్పు పట్టడం మానేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ప్రతి తరానికి ముందు తరం వారికన్నా ఏదో ఒక టాలెంట్ ఆర్ స్ట్రెంగ్త్ ఎక్స్ట్రాగా ఉంటుంది. అసలు ఇంతకీ వీళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి అని తెలుసుకుంటున్నప్పుడు నాకెలా అనిపించిందంటే, హనుమంతుడి బలం ఎలా అయితే బయటపడే వరకు ఎవరికి తెలియలేదో అలాగే వీళ్ళలో ఉన్న హిడెన్ టాలెంట్స్ కూడా మనం గుర్తించలేదు. అరే వీళ్ళు సెల్ఫ్ లెర్నర్స్ అండి. ఒకళ్ళపై అస్సలు ఆధారపడరు. వీళ్ళంతటా వీళ్ళే నేర్చుకోవడానికి ట్రై చేస్తారు, కానీ చాలా ఫాస్ట్గా నేర్చేసుకుంటారు. ఒకటి అబ్జర్వ్ చేశారా? వీళ్ళు పల్లెటూరులో ఉన్నా కానీ ఫారిన్ ట్రెండ్స్ గురించి, బ్రాండ్స్ గురించి అండ్ వాళ్ళు యూజ్ చేసే టెక్నాలజీస్ గురించి పూర్తి అవగాహన వీళ్ళకు ఉంటుంది. అంటే ఏంటి, విలేజ్లో ఉన్నప్పటికీ వీళ్ళ మైండ్ వరల్డ్ లెవెల్లో పనిచేస్తుంది. అండ్ మనం ఏదైనా ఒక వర్క్ అసైన్ చేస్తే క్రియేటివ్గా ఆలోచించి అందరూ చేసే విధంగా అస్సలు చేయరు. వీళ్ళకంటూ ఒక యూనిక్నెస్ ఉందని ప్రూవ్ చేసుకుంటారు. అండ్ వీళ్ళు టెక్నాలజీని యూజ్ చేయడంలో మామూలుగా కాదండి. గంటల్లో చేసే వర్క్ కూడా నిమిషాల్లో ఇట్టే చేసేస్తారు. అండ్ బిఫోర్ జనరేషన్స్కి టెక్నాలజీని వాడడం తెలిస్తే ఈ జనరేషన్స్కి మాత్రం అదే టెక్నాలజీని ఎలా కంట్రోల్ చేయాలో కూడా తెలుసు. అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, వీళ్ళకి ఇనిషియేటివ్ తీసుకోవడం అస్సలు భయం ఉండదు. చాలా తొందరగా ఇనిషియేటివ్ తీసుకుంటారు. వాళ్ళ ఎమోషన్స్ కానీ, ఐడియాస్ కానీ, ఫీలింగ్స్ కానీ వాట్ ఎవర్ దాచుకోకుండా ధైర్యంగా ఎక్స్ప్రెస్ చేస్తారు. ఏం మాట్లాడితే ఏం వస్తుందో అని వెనకడుగు అస్సలు వేయరు. దే ఆర్ ఆల్సో మల్టీ టాస్కర్స్ అండి. ఒక వర్క్ ఇస్తే ఎవరి హెల్ప్ లేకుండా 1 man ఆర్మీలా వీళ్ళు ఇలానే చేసేస్తారు. రిస్క్ అనే వర్డ్ ఈ తరం వాళ్ళు తీసుకున్నంతగా ఏ జనరేషన్స్ కూడా ఇప్పటి వరకు తీసుకున్నదే లేదండి. కామెడీ ఏంటంటే వీళ్ళకి ఏదైనా సింపుల్గా వస్తే అస్సలు నచ్చదు. రిస్క్ చేసి సాధించిన వాటికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అండ్ వీళ్ళకున్న మీమ్ నాలెడ్జ్తో ఫన్ క్రియేట్ చేసి వీళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నవ్వులమయం చేసేస్తారు. నిజం చెప్పాలంటే అరే లైట్ తీసుకోరా బాయ్, ఈ వర్డ్ వీళ్ళ నుండే వచ్చిందండి. ఎంతటి కష్టాన్నైనా ఈ వర్డ్తో సింపుల్ చేసేస్తారు. ట్రెండ్కి తగ్గట్టు ఎక్కడుంటే అక్కడ ఊసరి వెళ్ళిలా ఇట్టే మారిపోగలరు. అండ్ దే ఆర్ ప్రౌడ్లీ సేయింగ్ దిస్, we are the trend setters. ఓవరాల్గా వీళ్ళ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే చాలా కష్టం.
దే ఆర్ క్రియేటర్స్, ఇన్నోవేటర్స్, విజనర్స్, గేమ్ చేంజర్స్, సూపర్ స్టార్స్, అచీవర్స్, ట్రెండ్ సెటర్స్, వాట్ నాట్ అండి. చైతు, చాలు చాలు, ఇంతలా పొగడేస్తున్నావు, వీళ్ళలో నీకు నెగటివ్స్ ఏం కనిపించలేదా అని అడుగుతున్నారా? ఉన్నాయండి, బట్ వాటిని నేను నెగటివ్స్, డిఫెక్టివ్స్, వీక్నెస్ ఇలా అనడం కంటే కూడా అవి జస్ట్ హ్యాబిట్స్. బై మిస్టేక్ అవి మనం అలవాటుగా మార్చినవే. కోపం వచ్చినా ఇది మనం యాక్సెప్ట్ చేయాల్సిందేనండి. వీళ్ళకున్న ఈ బ్యాడ్ హ్యాబిట్స్ని గుడ్ హ్యాబిట్స్గా మార్చే బాధ్యత కూడా మనదే. సరే, ఇంతకీ వీళ్ళకున్న ఆ బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటో చూద్దాం. ఫోన్ స్క్రోలింగ్ని వీళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. గంటల తరబడి చూడడం వల్ల వీళ్ళంతట వీళ్ళే వీళ్ళ ఫోకస్ని తగ్గించేసుకుంటూ ఉంటారు. రీల్స్కి, షార్ట్స్కి అలవాటు పడిన వీళ్ళ మైండ్ పేషెన్సీతో వెయిట్ చేయడం అనేదే మర్చిపోయింది. అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల 1 నైట్లో సూపర్ స్టార్ అయిపోవాలి, 25 ఇయర్స్కే కోట్లు సంపాదించేయాలి అనే ఈ రీల్స్ లైఫ్కి దగ్గరగా బ్రతుకుతూ రియాలిటీకి దూరంగా ఉన్నారు. పక్కన వాళ్ళు ఏదో చేసేస్తున్నారన్న కాంపిటేటివ్గా ఫీల్ అయ్యి వీళ్ళ స్ట్రెంగ్స్ వీళ్ళు గుర్తించకుండా ఏదో ఒకటి స్టార్ట్ చేసి ఫెయిల్ అయిపోయి ఆఖరికి డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారండి. అండ్ ఓవర్ థింక్ చేసి లైఫ్నే రిస్క్లో పెట్టుకుంటున్నారు. వీళ్ళకి అన్నిటి మీద అవగాహన ఉండడం వల్ల క్లియర్ డెసిషన్ మేకింగే లేదు. ఏదైనా నేర్చుకునే క్రమంలో త్వరగా డిస్ట్రాక్ట్ అవుతారు. వీళ్ళకి అన్నీ తెలుసు అనే భ్రమలో బ్రతుకుతూ ఉంటారండి. నిజానికి వీళ్ళకి టెక్నాలజీ గురించి మాత్రమే తెలుసు. అది ఒక్కటే సరిపోదు కదా సర్వైవ్ అవ్వడానికి. సో ముందు తరం వీళ్ళని వెతకడం మానేసి వాళ్లకున్న ఎక్స్పీరియన్స్తో ఈ జనరేషన్ని గైడ్ చేయగలిగితే ఈ జనరేషన్కున్న స్కిల్స్కి ఎదగడానికి వాళ్ళకి ఆకాశమే హద్దండి. వేస్ట్ అని ఫీల్ అయ్యే ఈ జెన్జీ కిడ్సే రేపు హిస్టరీని క్రియేట్ చేస్తారు. దే కెన్ రూల్ ద ఎంటైర్ వరల్డ్. సో పేరెంట్స్గా మనం చేయాల్సింది ఏంటంటే మన పిల్లల్లో ఉన్న స్ట్రెంగ్త్ని గమనించి ఒక డైరెక్షన్ని వాళ్ళకి సెట్ చేయాలి. అండ్ వాళ్ళ చేతుల్లో ఉన్న మొబైల్ని వెపన్లా ఎలా యూజ్ చేసుకొని లైఫ్ బిల్డ్ చేసుకోవాలి అనే అవగాహన మనం ఏర్పరచాలి. ఫోన్ వాడడం ప్రాబ్లం కాదండి, ఎలా వాడాలో తెలియకపోవడం ప్రాబ్లం. నిజం చెప్పాలంటే ఈ జనరేషన్ అనుభవించే స్ట్రెస్ కానీ ప్రెషర్ కానీ ఆ ఏజ్లో ఏ తరానికి లేదండి. ఆడుతూ పాడుతూ చదివేసుకున్నాం. తప్పుగా అనుకోవద్దు, ఇది నేను గట్టిగా చెప్పాలి. సోషల్ మీడియా వల్ల ఎక్కడ ఏం జరిగినా ఎవరేం సాధించినా అన్నీ తెలిసిపోతున్నాయి. వీటి వల్ల పేరెంట్స్ మైండ్ సెట్ తెలియకుండానే కంపారిటివ్ నేచర్లోకి వెళ్ళిపోయింది. పలానా వాడు అది చేశాడు, నువ్వెందుకు చేయలేకపోతున్నావు అని వాళ్ళ కాన్ఫిడెన్స్ని దెబ్బతీయడమే కాక మా వాడు ఎందుకు ఇలా ఉన్నాడు అని మన పిల్లలపై మనమే డౌట్ పడేలా అయిపోయాం. ట్రస్ట్ తగ్గిపోయింది. ఫస్ట్ పేరెంట్స్గా మనం కొన్ని చేంజెస్ చేసుకోవాలి. రోజులో కొంత టైం పిల్లలతో స్పెండ్ చేస్తూ వాళ్ళు మనతో అన్నీ షేర్ చేసుకునేలా ఇంట్లో మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయగలిగితే వాళ్ళు ఫేస్ చేసే కొన్ని ప్రాబ్లమ్స్కి మనం సొల్యూషన్స్ ఇచ్చేయచ్చు. ఇప్పటి తరానికి అడ్వైస్ ఇవ్వడం కన్నా వాళ్ళని అర్థం చేసుకొని ఫ్రెండ్ల సపోర్ట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. స్కూల్లో బుక్స్ నాలెడ్జ్తో పాటుగా సమాజంలో బ్రతకడానికి కావలసిన లైఫ్ స్కిల్స్ కూడా వాళ్ళకి చాలా అవసరం. ఎదుటి వాళ్ళతో గౌరవంగా మాట్లాడడం, మనీ మేనేజ్ చేయడం, డిసిప్లిన్ లైఫ్ అంటే ఏంటి, కష్టాలు వచ్చినప్పుడు ఏమాత్రం బ్యాలెన్స్ తప్పకుండా ఎలా స్ట్రాంగ్గా నిలబడాలి, ఇవన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేసి తెలుసుకున్నవే. సో మన ఎక్స్పీరియన్స్ని వాళ్ళకి చెప్పి మనం సపోర్ట్ చేద్దాం. చూడండి జీ జనరేషన్, మేము చెప్పే మాటలు విని ఆచరించాల్సిన బాధ్యత మీదే. అన్నీ తెలుసు కదా అని చెప్పి మేం చెప్పే మాటలు ఎక్కించుకోలేదనుకో బొక్కబోర్లా పడేది మీరే. మీ జనరేషన్కి లిజనింగ్ స్కిల్స్ చాలా తక్కువ. ఫస్ట్ అదైతే పక్కా ఇంప్రూవ్ చేసుకోండి. మన పిల్లలు ఏదైనా చేయగలరు అని ముందు మనం నమ్మి అదే వాళ్ళకి బూస్టప్గా ఇచ్చి వాళ్ళపై వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరిగేలా చేద్దాం. మనం వాళ్ళతో స్పెండ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళ స్క్రీన్ టైమింగ్ కూడా తగ్గిపోతుంది. సో మొబైల్ యూజ్ చేస్తున్నారు అనే కంప్లైంట్ పూర్తిగా మాయమైపోతుంది. ఇప్పుడు చెప్పండి, ఈ జనరేషన్ ఫ్యూచర్ ఎవరి చేతిలో ఉంది? ఒక్కటైతే నిజమండి, ప్రతి తరాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేది టెక్నాలజీ కాదు, ముందు తరం వారి కరెక్ట్ గైడెన్స్. లాస్ట్ అనుకునే ఈ జెన్జీ కిడ్స్ని లెజెండ్స్గా మార్చాల్సింది మనమే అండి. ఈ జీ జనరేషన్ వాళ్ళ గోల్స్ రీచ్ అవ్వడానికి వాళ్ళకి ఎన్ని స్కిల్స్ అండ్ టెక్నాలజీస్ ఉన్నా
కరెక్ట్ రూట్ మ్యాప్ ఇవ్వగలిగేది మాత్రం మన 90s కిడ్సే అండి. ఫైనల్లీ ఒక్క మాట, పిల్లలకి ఎంత స్ట్రాంగ్ రెక్కలు ఉన్నప్పటికీ ఎలా ఎగరాలో నేర్పాల్సింది మాత్రం తల్లిదండ్రులే. ఎన్ని తరాలు మారినా మారని నిజం ఇదే. ఈ జీ జనరేషన్పై మీ ఒపీనియన్ని కామెంట్తో షేర్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్, మీ చైతు.